సిద్దిపేట విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. నేను తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి. తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో ఈరోజు మెట్రో గార్డెన్ నందు తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు అంటే 32 పైగా యూనివర్సిటీస్ అనేది దేశవ్యాప్తంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. దీనిలో విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఎక్కువగా ఉద్యోగులు వచ్చారు. అంటే ఎక్కడైతే విద్యా సంస్థలు నేరుగా కలిసి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఆ విద్యా సంస్థలే ఇక్కడికి సిద్దిపేట పట్టణానికి రావడం వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క లోపల ఉన్న అనుమానాలు కానీ సందేహాలని విద్యావేత్తలతో కలిసి పంచుకోవడం జరిగింది. సందేహాలు నివృత్తి చేయడం జరిగింది. విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో మామూలు రైతు కూలీలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ కోర్సు కానీ నేరుగా వెళ్ళి సందర్శించి చాలా కష్టసాధ్యం. ఎందుకంటే మన హైదరాబాద్లో దగ్గర 20 పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి. మిగతా పేరున్న యూనివర్సిటీలు దేశవ్యాప్తంగా 100కు పైగా ఉన్నాయి. అవన్నీ మీరు నేరుగా వెళ్ళటం కష్టం కాబట్టి ఎవరైతే విద్యా సంస్థలు వాళ్ళతో మాట్లాడి వివిధ పట్టణాల్లో లాస్ట్ టైం మనం 15th రోజు కరీంనగర్ చేసాము. ఇప్పుడు సిద్దిపేట చేసాము. మార్చి 22 స్వర్ణభారతి ఫంక్షన్ ఖమ్మంలో చేస్తున్నాము. 29th కపిలా హోటల్ నిజామాబాద్ కూడా చేస్తాము. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశం, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ జంక్షన్ నుంచి మన పిల్లలు ఎటువైపు వెళ్ళాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఇప్పుడు రానున్న పరిస్థితుల్లో ఏ కోర్సు తీసుకుంటే మనం ఎటువంటి లక్ష్యాలు చేరుకోవచ్చు. మామూలుగా ఇంజనీరింగ్ ఒకటే కాదు, చాలా లక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ కోర్సుల యొక్క వివరాలు మనకు ఇంట్లో కూర్చొని తెలుసుకో అవకాశం లేదు. మనం ప్రత్యేకంగా వెళ్ళి కలిసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఉన్న చోటికి అవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఒకరోజు వీలు చూసుకొని మీ దగ్గరలో ఎప్పుడైతే ఇలాంటివి ఫెయిర్లు కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి విద్యార్థులు తల్లిదండ్రులు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు సహకరించిన ప్రభుత్వ యాజమాన్యం కావచ్చు, అధికారులకు కావచ్చు, మా మిత్ర బృందానికి కావచ్చు ధన్యవాదాలండి.